చేద్దాం. మన చేతులారా ఎంత మందిని నాశనం చేస్తుంటాం. మాయ మాటలు చెప్తాము, సినిమాలు షికార్లు అని చెప్పి ఎంత చేస్తుంటాం రా. మన డబ్బులతో మొత్తం మనం మంచి ఎంజాయ్ చేద్దాం రా. అరే మనం కోల్పోయిన ఆనందాన్ని మళ్ళీ తిరిగి పుచ్చుకోవాలంటే ఎవడైనా బక్రాగాన్ని బుట్టలో పడేయాలరా. అరే నాకు ఒక ఐడియా వచ్చిందిరా. మన క్లాస్ కి కొత్తగా ఇద్దరు వచ్చారు కదా, వాళ్ళని బుట్టలో పడేసి మనం లైఫ్ మొత్తం ఎంజాయ్ చేసేద్దాం రా. బాగున్నావా? బాగున్నా నాని. చదువుతున్నాను. ఎక్కడ వరకు చదువుతున్నావు? నేను కీర్తనాల వరకు వచ్చినా నాని. అవునా, నేను కూడా పాత నిబంధన అయిపోయింది, కొత్త నిబంధన స్టార్ట్ చేసిన. సరే నాని, చదువుకుందాం బైబిల్. నేను ప్రే చేస్తున్నా. సరే నాని. తండ్రి ఇవాళ దేవా, బంగారు పదవి దేవా వందనాలు దేవా, స్వతంత్రం చేసుకున్నాడా గదేవ సమయానుష్ఠానం దేవా వందనాలు దేవా, గదేవ యవనస్తులు దేవా పాడైపోయిన దేవా, నీ మార్గంలో నడిపించిన రాజా నీకు వందనాలు దేవా. మమ్మల్ని దేవా పాపంలో పడిపోకుండా దేవా సాయం చేసిన దేవా వందనాలు దేవా. పాపం మీ మార్గంలో నడిపించమని ఏ పరిస్థితులను అడిపెట్టుకున్నాం పొందండి. బైబిల్ చదువుకున్నాం మోజెస్. యోహాను సువార్త 1 యోహాను 2వ అధ్యాయము 14వ వచనం. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ అందు నిలిచి ఉన్నది. మీరు దుష్టుని జయించుచున్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. ఇది అంతా యవనస్తుల గురించి ఉంది కదా నాని? అవును, మన క్లాసులోని మన కాలేజీలోని యవనస్తులు చాలా చెడిపోతున్నారు. అలానే నాని, వాళ్ళ గురించి మనం ప్రేయర్ చేద్దాం. అవును, ప్రేయర్ చేద్దాం. మనం ప్రేయర్ చేస్తే దేవుడు వాళ్ళందరినీ మార్చలాగినా మన దేవుడికి సమస్యం సాధ్యం కాబట్టి మనం ప్రేయర్ చేసుకున్నాము. తండ్రి వందనాలు దేవా. దేవ మా కాలేజీలో ఉన్న యవనస్తులు అందరం దేవా నీ కాడు మొదటి దేవా సాయం చేయని రజా నీకు వందనాలు దేవా. చెడు అలవాట్లు చెడు దూర ఆలోచనలు దేవా దూరపరిచిన రజా నీకు వందనాలు దేవా. స్తోత్రాలు తెలుస్తున్నా సాయం చేయకొని నీ మాటలను నువ్వు నడిపించుకొని ఏ పరిస్థితులను అడుగుతున్నాం పొందండి. అరే మనం వెతుకుతున్న బక్రాగాలు అక్కడ ఉన్నారు, కనిపిస్తున్నారా? వాళ్ళ దగ్గర వెళ్ళి మనం మాయ మాటలు చెప్పి బుట్టలు వేసుకుందాం దా. హలో గురు, బాగున్నారా? హాయ్, ఎవరు మీరు? గురు, మీరు ఎప్పుడు చూసినా చదువుతూనే ఉంటారు. తెలియదా భయ్యా, మీ కాలేజ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాము. ఇప్పుడే చేరాము ఫస్ట్ ఇయర్. మేము ఎప్పుడు చూడలేదు మిమ్మల్ని. మేము క్లాస్కి వస్తే కదా భయ్యా, ఎప్పుడు అటు ఇటు వెళ్తూ ఉంటాం మేము. భయ్యా మీరు ఎప్పుడు చదువుతూనే ఉంటారు కదా భయ్యా? మీరు చాలా డీసెంట్గా ఉంటారు భయ్యా. అలా ఏం చదువుతున్నావు భయ్యా? ఆ తర్వాత చెప్తాను కానీ ఇంటికి మీరు ఎందుకు వచ్చినట్టు? భయ్యా లైఫ్ అన్నప్పుడు అప్పుడప్పుడు ఎంజాయ్మెంట్, సినిమాలు, షికార్లు ఇవన్నీ చేస్తుంటారు భయ్యా. అలా చేయాలని ఎవరైనా చెప్పారా? చరిత్ర చెప్తుంది బాబు, ఈ వయసులో ఇవన్నీ చేయకపోతే అడవికి వెళ్ళి సన్యాసం తీసుకోవాలి. మనం కానీ మిస్ చేసేదంతా ఏమంటే థ్రిల్లింగ్ ఉంటుంది కదా. థ్రిల్లింగ్ ఎలాంటి థ్రిల్లింగ్ అంటే చూసి రండి సరదాగా ఉండాలి, సినిమాలు వెళ్ళాలి, డైలీ షికార్లు కొట్టాలి, అమ్మాయిని చూసి అలా ఏడిపించాలి కదా, ఏడిపించాలి. అలాంటి థ్రిల్లింగే భయ్యా మేము కోరుకుంటున్నాం, అదే మేము చేస్తున్నాం. మీరు కూడా అలాగే చేయండి, మాతో పాటు సంతోషంగా ఉండండి భయ్యా. చాలే ఆపండి. మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మీరు చదువుకోవడానికి కాలేజీకి పంపిస్తే మీరు చేసే నిర్వాహకం మీద అరే వాళ్ళకి తెలిస్తే ఎంత కష్టపడతారు, ఎంత బాధపడతారు. తెలుసే కదా బాధపడేది అంటే మనం తెలియకుండా వెళ్దాం భయ్యా. అరే వీడు ఎవరో మన బుర్ర తినేస్తున్నాడు, మనం వీడిని మారుద్దామని వస్తే వీడు మనల్ని మంచోడు చేసేటట్టున్నాడు కదరా. నాకు కూడా అదే నమ్మకం వస్తుంది రా వీళ్ళతో మాట్లాడుతుంటే. మంచోళ్ళేమో అని నమ్మకం వచ్చేసి నాకైతే. నాకు కూడా అదే
మనం గాని మంచోళ్ళు అయిపోతే ఆ నరకం అంతా వేస్టే కదరా. సరే భయ్య, ఆ సర్వం మీద మీరే పోండి, ఈ నరకం మేము పోతాం. అవును భయ్య, ఉంటాం. ఎలా ఉన్నారా? బాగున్నాను రా. అరే మన ఫస్ట్ ప్లాన్ ఫెయిల్యూర్ అయింది కదరా. అవునరా, నాకు చాలా బాధ అనిపిస్తుందిరా. ఈసారి తెలివైన వాడిని పట్టుకోకూడదు, అమాయకుడిని పట్టుకోవాలి. సరేనా? వాడిని బట్టి బుట్టలు వేసుకొని మన ఆశలన్నీ మనము నెరవేర్చుకోవాలి. సరేనా? సరేరా, రా వెళ్దాం. ఎవడు బక్రా కూడా వెళ్దాం. అరే అరే వీళ్ళు నాన్న డబ్బులు ఉన్నాడురా, సినిమా బుట్టలు వేసుకుందాం. అవునరా అవునరా, వాడు బట్టలు చూస్తేనే తెలుస్తుంది వాడు బాగా డబ్బులు ఉన్నాయని. వాడిని గుంజేద్దాం. హాయ్ భయ్యా. ఎక్కడికి వెళ్తున్నావు భయ్యా? మీరెవరు? అరే మేము తెలీదా, మేము మీ ఫ్రెండ్స్ భయ్యా. అయితే ఏంటి? అరే భయ్యా, నిన్ను చూస్తే చాలా మంచి అడుగున్నావు. చూడు ఎంత మంచిగా ఉందో నీ డ్రెస్ అంతా. మంచి స్నేహితుతో చూస్తున్నాం భయ్యా మేము. నాకు కూడా మంచి స్నేహితులు దొరకాలని. అరే రే 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 రా భయ్యా, దేవుణ్ణి మనల్ని ఎలా కలిపారు చూసావా? మేము ఫ్రెండ్స్ భయ్యా. అరే ఇప్పుడు మనం కలిసాం కదా, మనకు మంచి ఒక మెమరబుల్ మూమెంట్ గా ఒక పార్టీ చేసుకుందాం. ఖచ్చితంగా చేసుకోవాలి భయ్యా. పార్టీయా? పార్టీ భయ్యా. అమ్మో, మా నాన్న చూస్తే తిట్టాడు. తెలుసు కదా తిట్టేది. సరే భయ్యా, నీ దగ్గర డబ్బులుందా? ఉంది, తీసుకోండి. అరే చాలా డబ్బులుందిరా ఇంటి దగ్గర. చూడు, ఎక్కడికి వెళ్తాం డబ్బులు తీసుకొని? ఫస్ట్ మనం వెళ్ళాల్సిన ప్లేస్ సినిమా థియేటర్కి వెళ్తాం. అక్కడే ఫుల్ మజా. వేసుకో వెళ్దాం. బక్రా పడిపోయింది, లేపు. అరే గురు, ఇప్పుడు ఎలా ఉందిరా? సూపర్ ఉందిరా. ఇప్పుడు తెలిసిందా మా ఎంజాయ్మెంట్ ఏమని? తెలిసిందిరా. అరే ఇప్పుడు నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి మా ఆస్తులు ఉన్న వాట పట్టుకొని చేస్తాను రా. అరే సూపర్ రా. అంటే అటు తిన్నావా? తిన్నానులే. కాలేజ్కి వెళ్ళావా? వెళ్ళానులే. ఏమేంద్రా అంత కుప్పంగా మాట్లాడుతున్నావు? ఇన్ని రోజులు ఈ మాటలని ఈ టైం ప్రకారంగా కాలేజ్కి వెళ్ళి ఇక్కడ రావడం అంతా నా ఎంజాయ్మెంట్ అంతా పోగొట్టుకున్నాను నీ వల్ల. ఏమేంద్రా ఆరోగ్యం బాగలేదు అట్లా మాట్లాడుతున్నావు? ఏం లేదు, నాకు బాగానే ఉంది. ఏమైందిరా మళ్ళీ ఇంతకి? ఇన్ని రోజులు నేను నువ్వు చెప్పిన ప్రకారంగా టైంకి వెళ్ళి టైంకి కాలేజ్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి ఈ జైలు శిక్ష నేను అనుభవించలేను. అరే నీకు చాలా
చేస్తాను రా, నేను చాలా కష్టపడ్డాను రా. ఏముంది ఇంకా చాలా ఆపు. ఏమైందిరా బయట? నేను ఇంట్లో మాట్లాడతాను కానీ నా ఆస్తిలో ఉన్న వాటా ఇచ్చేయి. అరే ఆస్తిలో ఉన్న బాగా ఇస్తాను కానీ నువ్వు నా ఎంబడి ఉండాలిరా. వద్దు, అవసరం లేదు. ఎందుకురా అలా మాట్లాడుతున్నావు? నువ్వు నా ఆస్తిలో ఉన్న వాటా ఫస్ట్ నాకు ఇచ్చేయి, అరే లేకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను. అంత మాట మాట్లాడకరా సుబ్బయ్య. సంబంధించిన దస్తావేజులు తీసుకురా. తీసుకోరా. అరే మళ్ళీ ఒకసారి ఆలోచించరా. నేను ఆలోచిస్తే ఇంకా నేను మళ్ళీ ఇట్లా జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అరే నీకు ఎంత ప్రేమ చూస్తాను రా, అట్లా చేస్తున్నావేంటి రా? చాలా ఇంకా చాలు. అరే వద్దురా, వెళ్ళకరా ప్లీజ్ రా. ఇంకా చాలా ఆపు. అరే వద్దురా. అరే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం రా. అరే వద్దురా, వద్దురా వెళ్ళకరా. చాలు. ఉంటే నేను బ్రతుకుతానా? నేను ఎక్కడికైనా వెళ్ళి బ్రతుకుతా. అరే ఈ లోకం చాలా చెడ్డదిరా, వెళ్ళకరా. నేనంతా నా ఇష్టం. అరే అలా చెప్పకరా. నా సరే చాలే, వెళ్ళు, నువ్వు అరే వెళ్ళు. వద్దురా. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. అరే వద్దురా చిన్నోడా. పండు నువ్వు వెళ్ళు. పండు. వెళ్ళు, వెళ్ళు. డబ్బులు తెస్తాడా తేడా వీడు? ఈ పండుగడు వస్తాడు రా, వీడిని నమ్ముకొని కూర్చున్నాంరా ఎంజాయ్మెంట్ కోసం. కూర్చోరా బాయ్. వస్తుండ్రా మోసారా? ఆరా. అరే వీడు దస్తులు మొత్తం తెచ్చేసాడు వాళ్ళ నాన్న దగ్గర నుంచి. అవునరా. మన లైఫ్ ఇంకా సూపర్. లేపే పండుని. పండు అరే మొత్తం వచ్చేసింది మన చేతికి. ఇంకా లైఫ్ ఎలా ఎంజాయ్ చేస్తామని ఇంకా నేను నేర్పిస్తాను. రా వేద్దాం. మాయరా తుడ తీర్చే ఛాయరా
వీడికి మనం నేర్పిస్తే వీడు మనకి ఇంకా నేర్పించేటట్టున్నాడు రా. అయితే కాలేదు రే గురు, ఎంత బాగుంది కదా మన పార్టీ. ఎందుకు గురు అప్సెట్ కూర్చున్నావు? నా ఆస్తిలో ఉన్న వాట అయిపోయింది. ఏంది వాసులో ఉన్న వాట అయిపోయిందా? నువ్వేం జోక్ చేయలేదు కదా గురు. నిజంగా రా. ఆస్తిలో వాటా అయిపోయిందా? అవును. మీ దగ్గర డబ్బులు లేదా? డబ్బులు లేదా? అవును. రే ఇంకా మీట నువ్వు మా బెస్ట్ ఫ్రెండ్ కాదురా. అరే ఎందుకు అలా చేస్తారు? డబ్బులుంటేనేరా నువ్వు మా బెస్ట్ ఫ్రెండ్. డబ్బులు లేని పిచ్చేవాడికి దేవుడే గతి. నువ్వు సస్తే మాకేం రా. డబ్బులుంటే మాతో స్నేహం ఉంది. నువ్వు మాతో రావద్దు, వెళ్ళు. అరే వెళ్ళిపో. ఏమైందిరా అసలు? ఎందుకు కొట్టారు వాళ్ళు నిన్ను? ఆస్తిలో ఉన్న వాట అయిపోయింది కొట్టారు రా నన్ను. నీ ఆస్తి అంతా ఏం చేసినావు? ఇచ్చాను రా. వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళ ఆస్తి అంతా వాడుకొని నన్ను ఇప్పుడు ఎల్లగొట్టేశారు రా. సరే మీరు మీ నాన్న దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఇంకా. అరే మా నాన్న నన్ను చేర్చుకుంటారా? ఎందుకు చేర్చుకోరా? మన పరలోకపు తండ్రి మన పాపలను క్షమించి మనం చేర్చుకున్నట్లు నిన్ను కూడా మీ తండ్రి చేర్చుకుంటాడు. అరే నేను ఇట్లాంటి బతకకూడదురా, నేను చచ్చిపోతాను రా. ఏం కాదు పండు, నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళు. సరేరా. ప్రేర్ చేసుకొని వెళ్ళు. ప్రేర్ చేసుకున్నాం. వందనాలు దేవా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవ పండుగ జ్ఞాపకం చేసుకుని రాజా నీకు వందనాలు దేవా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా స్నేహితులు దేవా మోసం చేసి దేవా పండుగ దేవా గాయంగా దేవా గాయపరిచే రాజా నీకు వందనాలు దేవా, స్తోత్రాలు చేస్తున్నాను. ఇంకో దేవా తండ్రి దగ్గరికి వెళ్తున్న దేవా సాయం చేయని రాజా నీకు వందనాలు దేవా. ఆ తండ్రి తీర్చుకున్నాడు దేవా సాయం చేయని కృప చూపించాలని ఏ పరిస్థితులను అడిగినాం పరం తండ్రి. పండు ఎక్కడున్నావురా? బాగున్నావా? ఎలా ఉండో ఏంటో చాలా రోజండి. దేవా ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి. పండు, హలో పండు, ఏమైందిరా? దాని కూర్చో. ఏమైంది? నీకు ఎప్పుడు క్షమించాను నేను. అంత మాట మాట్లాడక నా సొంత కొడుకురా. నేను జాగ్రత్తగా చూసుకోవడానికి నేను జాగ్రత్తగా చూసుకుంటాను రా. నీకేం కనబడ్డది రా? సుబ్బయ్య నా చిన్న కొడుకు వచ్చాడు. ఈరోజు సంఘంలో అందరికీ విందు పెట్టండి. ఇంకా కొడుకు శ్రేష్టమైన వస్త్రములు ఉంగరములు మహారాజులాగా తయారు చేయండి. తమ్ముడు వచ్చిండా? విందు కోసమా? పెంచలేదు డాడీ. ఏమైంది రా పెద్దోడా? ఏంటి విందంట? తమ్ముడు వచ్చాడు రా చాలా రోజుల తర్వాత. తమ్ముడు వస్తే
చాలా రోజుల తర్వాత వచ్చాడు తప్పిపోయి. మన పరువు తీసి ఎక్కడో తిరిగి తిరిగి వచ్చి వాడికి విందు ప్రకటించావా? క్షమించిన అన్న. ఎంతైనా మన తమ్ముడు రా, తప్పిపోయాడు రా. తమ్ముడైతే మన వంశం పరువు తీశాడు కదా. అంతా పోండి రా, క్షమించడం మనం పెద్దోళ్ళం రా, క్షమించాలి. ఇప్పుడు ఎంతైనా మన తమ్ముడు తప్పు తెలుసుకొని వచ్చాడు, ఇంకా మారు మనసు పొందాడు రా. నేను నీతో ఉన్నా గానీ నాకు ఒక కోడిని కోసావా, మేకని కోసావా, ఒక దోణి కోసావా? అది కాదురా, నువ్వే నాకు చాలా ఇష్టం రా, కానీ నువ్వు నా పక్కన ఉన్నావు రా, కానీ మీరు చాలా దూరంలో ఉన్నాడు రా. అందు గురించి రా ఇది సంతోషం. సరే నేత్రాలలో జీవపుడము అని ఈ లోకంలో ఉన్న వాటినన్నింటినీ ప్రేమిస్తాం, కానీ మన పరలోకపు తండ్రిని ఎప్పటికీ మనము ప్రేమించము, విడనాడుతాం. అతను దేవుడి నుంచి మనం విడిపోయినప్పుడు కానీ మన తండ్రి ఎల్లప్పుడూ మనను ఎంతగానో ప్రేమించేవాడిగా ఉన్నాడు. అదే విధంగా ఒక సంఘము అనేది మనకు ఉంటే మన బాధలో, మన సంతోషంలో, మనకున్న సమస్తములో మన సంఘము ఒక మాదిరిగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు సంఘము వచ్చి సంఘ సభ్యులుగా ఉంటే మన ఈ సంతోషమే కాదు, మనము తిరిగి మన పాత జీవితాన్ని విడిచిపెట్టి ఈ జీవితంలో దేవుని యొక్క మహిమలో, దేవుని యొక్క సంతోషంలో పాలిపొందిగా ఉంటే దేవుడు ఎంతగానో సంతోషిస్తున్నాడు. ఈ లోక రక్షకుడు మనకు పుట్టి ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు మీ యొక్క పాత జీవితాలను విడిచిపెట్టి నూతనంగా జన్మించాల్సిందిగా ఈ యొక్క చిన్న స్కిట్ ద్వారా మీ అందరికీ తెలియజెప్పాము. జీవితంలో ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే చాలు కదా, జీవితం ధన్యమైపోతుంది. వాళ్ళు చెప్పింది కరెక్టే కదా. అలా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటే మనం నార్మల్ గా మంచిగా వెళ్ళాము. ఎట్లా ఉంటే ఎవరు నరకానికి ఎవరు వెళ్ళరు. అక్కడ సాతాన్లు చాలా బాధపడుతున్నారు. మనం కూడా నరకానికి వెళ్దామా? వద్దా? పోదాం. మస్తు లైఫ్ చూసిన వాళ్ళని యాక్టింగ్ చేయమంటే నిజంగా యాక్టింగ్ లో జీవించేశారనమాట. రియాలిటీగా చూపించిన నిజంగా వాళ్ళు ఎట్లా అంటే నిజంగానే మందు కొడుతున్నట్టు ఎంత బాగా యాక్ట్ చేస్తారు. అట్లనే ఎంజాయ్ చేద్దాం మనం కూడా లైఫ్ ని. సరేనా? నరకానికి పోదాం. మందు కొడితే మంచిగా ఉంటది కదా. మంచిగా ఉంటది. ఎంత బాగా ఎంజాయ్ చేసినా విజిల్ వేసుకుంటారు.